తనకు కలిగిన శ్రమను చూసిన తర్వాత ఒక మాట అంటాడు, నేను భయపడినదే నా పైకి వచ్చింది అంటే ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు బలులు అర్పిస్తున్నాడు, ప్రతిరోజు అనేక మందికి మంచి చేస్తున్నాడు. కానీ ఆయనలో ఒక భయం ఉంది. ఏం భయం ఉంది? ఏదో నా పైకి వచ్చి పడుతుంది అని. ఎందుకు భయపడాలి? ఏదో నేను అనుకున్నదే, నేను భయపడిందే నా పైకి వచ్చేసింది అంటే ఆ విధంగా భయపడడానికి మనకు అవసరం లేదు. హల్లెలూయా. యేసయ్య మన చుట్టూ అగ్ని కంచె వేశాడు. యేసయ్య మన లోపల కూడా నివసిస్తున్నాడు. హల్లెలూయా. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్న వాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోబు సమయంలో దేవుడు పరలోకంలో ఉండి యోబు చుట్టూ అగ్ని కంచెను వేశాడు. నీలో నాలో తన రక్త నిబంధనను దేవుడు చేసి నీ హృదయంలో నివసిస్తూ నీ చుట్టూ అగ్ని కంచె వేశాడు. రెండిటికి కూడా గొప్ప తేడా ఉన్నది. ఈ నిబంధన నీకు అర్థం కావాలి. హల్లెలూయా. నీ ఊహల్లో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో నీవు అపవాదికి చోటు ఇవ్వకూడదు.